ఒకప్పుడు బెల్లం తయారీ అంటే ఆ ప్రాంతమే గుర్తొచ్చేది. అన్నదాతలు పెద్ద ఎత్తున చెరుకును సాగు చేసి బెల్లం తయారు చేసేవారు. డిసెంబర్ నుంచి సుమారు 3 నెలల వరకు ఎక్కడికెళ్లినా బెల్లం గుమగుమలే వచ్చేవి. మళ్లీ ఏళ్ల తర్వాత ఓ రైతు లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా చెరుకు సాగు చేపట్టాడు. వ్యవసాయ క్షేత్రం వద్దే స్వచ్ఛమైన బెల్లం తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లికి చెందిన కేతి రాములు అనే రైతు తనకున్న 3.5 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని చెరకు సాగు చేస్తున్నారు. గతంలో సాగు చేసిన చెరకును చక్కెర ఫ్యాక్టరీకి పంపించే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు పెట్టుబడి పెరిగి గిట్టుబాటు రాని పరిస్థితులు చవిచూశాడు. తానే బెల్లం తయారు చేయాలని నిర్ణయించుకుని పండించిన చెరుకుతో వ్యవసాయ క్షేత్రం వద్ద సహజ సిద్ధమైన బెల్లం తయారు చేస్తున్నాడు. ఎలాంటి కల్తీ లేకుండా బెల్లం తయారు చేస్తున్నందునే అధిక లాభాలు వస్తున్నాయని రైతు కేతి రాములు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. చెరుకు నష్టమైంది, ఈ నెలలకు పోయింది సార్, మేము లాస్ అయిపోయినాము అని ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ అని చెప్పినాం. ఎటు పోతుంది అని అడిగిండి ఆయన. లేదు సార్, తినటానికి తీసుకుపోతుండ్రు, ఇండ్లకు కూరగాయల చెట్లకు, ఆవులకు, బలరకు ఇంట్లోకి తీసుకుపోతుండ్రు సార్. 1 ఎకరం లేతున్నా సార్, 2 ఎకరాలు మోడెం ఉన్నది కానీ మోడెం సరిగా లేవలేదు సార్. అట్లా జర ఇక ఈ మోడెంలో బెల్లం తక్కువనే. రోజు ఒక 100 మంది దాకా వస్తారు సార్. 100 రూపాయలు కేజీ కాడికి అమ్ముతున్నాం. చెరుకు సరిపోతుంది సార్, ఉన్న కాడికి కంటిన్యూ అయిపోతుంది, దొరుకుతుంది బెల్లం. 20 టన్నుల చెరుకు మాకు కాలిపోయి మేము లాస్ అయిపోయినాం. 1,20,000 రూపాయలు లాస్ అయిపోయినాం 3 years బ్యాక్. దానివల్ల ఇక మాకు దాంట్లో ఏం లాభం లేదు అండ్ ఫ్యాక్టరీకి కొడితే గిట్టుబాటు ధర లేదని చెప్పేసి సరే చూద్దాము, వండుదాము, ఏమన్నా బెనిఫిట్ ఉంటుందేమో, ఫ్యాక్టరీ కొట్టిన దానికన్నా బెల్లం వండితే ఏమన్నా లాభాలు ఉంటాయేమో అని ట్రై చేసినాం లాస్ట్ ఇయర్. మనం బెల్లంలో ఏం కలపట్లేదు, న్యాచురల్ గా వండుతున్నాం. మనం చెరుకు కంటే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాం కానీ బెల్లంలో ప్యూర్ గా న్యాచురల్ గా చేసి ఇక్కడనే సేల్ చేస్తున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది. 100 రూపాయల కిలో అమ్ముతున్నాం అన్న బెల్లం. ఈ ప్రాంతంలో చాలా రోజుల తర్వాత సహజ సిద్ధమైన బెల్లం లభిస్తుందని తెలియడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో అక్కడక్కడ నకిలీ బెల్లం దొరుకుతుండటంతో వినియోగదారులు కిలోల కొద్ది బెల్లాన్ని కొంటున్నారు. ఇక్కడి ప్రజలే కాక ఇతర జిల్లాల నుంచి సైతం వారు ఆర్డర్లు పెడుతున్నారు. ఆరోగ్యానికి ఉపయోగకరమైన బెల్లంతో పాటు చెరకు రసం కొంటున్నారు. వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. కిలో బెల్లం 100 రూపాయలు, చెరకు రసం 50 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నందున అటు రైతులతో పాటు తమకు లాభం చేకూరుతోందని కొనుగోలుదారులు అంటున్నారు. తన సొంత ఆలోచనతోటి మరి ఎలాంటి కెమికల్స్ కలపకుండా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ మరి జనాలకు అందిస్తుండు. దాంతో ఇప్పుడు వచ్చే ఉగాదికి ఉపయోగపడుతుంది. అలాగే టెంపుల్స్ కి మనము తినే పదార్థాలలో ఏమి తిన్నా కల్తీ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ బెల్లం తీసుకెళ్లి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటది. నేచురల్ బెల్లం తయారు చేస్తున్నదని తెలిసింది. ఆల్రెడీ కూడా చూశాను నేను. దాదాపు 20 సంవత్సరాల క్రితము కడాయిలు పెట్టి బెల్లం వండి నేచురల్ బెల్లం ఇచ్చేవారు. షాపులలో కెమికల్స్ బెల్లం తీసుకుపోతున్నాము, అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అది అలాంటి బెల్లం వాడకుండా ఇలాంటి బెల్లం వాడితే నేచురల్ గా ఉండి వాళ్ళు మన ముందు తయారు చేసిస్తున్నారు కాబట్టి ఎలాంటి కెమికల్స్ గానీ సున్నం గానీ ఏది కలపకుండా వాళ్ళు నేచురల్ ఇస్తున్నారు కాబట్టి ఈ బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదిక్ లో కూడా ఇలాంటి బెల్లం తినమని చాలా మంది చెప్తున్నారు. మనం ఇలాంటి బెల్లంను వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ మనం చేస్తున్నాం. రైతులు ఇట్లా బెల్లం పండించే వాళ్ళు, బెల్లం తయారు చేసే వాళ్ళు తక్కువ అయ్యారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూస్తాము ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఇట్లా కనిపిస్తాయి. బెల్లాన్ని ఎప్పుడైనా ఎక్కడి నుంచి తీసుకెళ్తాం మేము, బాగుంటుంది. బయట దొరికే అక్కడక్కడ కొద్దిగా మంచిగా ఉంటుంది, మంచిగా ఉండదు. రైతుల నుంచి నేరుగా తీసుకోవడం అనేది మనకు మంచిగా అనిపిస్తుంది. మన కళ్ళ ముంగడే తయారవుతుంది. మనకు ఎవ్రీ టైం మేము ఇక్కడనే తీసుకుంటాం. నేడు మార్కెట్లో ఎక్కడ చూసినా నకిలీ పదార్థాలే దర్శనమిస్తున్న వేళ ఈ రైతు స్వచ్ఛమైన బెల్లం తయారు చేస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతున్నాడు. రైతును స్ఫూర్తిగా తీసుకున్న తోటి అన్నదాతలు చెరకును ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి బెల్లం తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.